శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అనంతాచార్యుల వారికి వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన ఒక సంభాషణ గురించి తెలుసుకుందాం. అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రియ భక్తుడు. అయితే ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు ఏమనుకుంటారంటే, ఈ అనంతాచార్యులకి నా మీద ఎంత ప్రేమ ఉంది, ఆయన నిష్ఠ ఎంత ఉంది పరీక్షించాలని అనుకుంటారు. అయితే అక్కడే ఉన్న అర్చకుల స్వామి వారిని పిలిచి, అనంతాచార్యుల వారిని నేను పిలుస్తున్నానని వెళ్ళి పిలవండి అంటారు. అయినా కానీ స్వామివారికి తెలీదా ఆయన ఏం చేస్తున్నారు అనే విషయం. సరే అని అర్చకులు వెళ్ళి అనంతాచార్యుల వారిని పిలుస్తారు. అప్పటికే ఆయన ఏం చేస్తారంటే, ఎదురుగా పూలన్నీ వేసుకొని పూలమాలలు వెంకటేశ్వర స్వామి వారికి తయారు చేస్తూ ఉంటారు. అయితే వెళ్ళి అర్చకుల స్వామివారు చెప్తారు, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారు రమ్మంటున్నారు అని. అయితే అప్పుడు అనంతాచార్యుల వారికి ముక్కు మీద కోపం అన్నమాట. అయితే వెంటనే నేను రాను, ఈ పని నాకు నా గురువు గారైన రామానుజాచార్యుల వారు చెప్పారు, నేను ఈ పని చేయండి నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరు పిలిచినా రాను అంటారు. అయితే నేను ఇప్పుడు వచ్చానంటే ఈ పూలు అన్నీ కూడా వడపడిపోతాయి, రెక్కలన్నీ విడిపోతాయి, తర్వాత నేను మాలలు తయారు చేయలేను, రానని చెప్పేస్తారు. ఆయనకేం పని ఉంది, ఆయన అక్కడ నుంచొని ఉంటాడు అని చెప్పేసి అంటారనమాట. సరే, అనంతాచార్యుల వారు ఏమైతే అన్నారో అది తీసుకెళ్ళేసి అర్చకుల స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి చెప్తారు. అయితే నాకేం పనుందా అంటాడా అని వెంకటేశ్వర స్వామి వారికి కొంచెం కోపం వస్తుంది. వచ్చినట్టు నటిస్తారు అంతే, కోపం ఎందుకు వస్తుంది ఆయనకు తెలుసు కదా. అయితే సరే అని చెప్పేసి కొద్ది సమయం తర్వాత అనంతాచార్యుల వారు పూలమాలలు తీసుకొని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తారు. మొదటి గడప దగ్గరికి వెళ్ళారనమాట అనంతాచార్యుల వారు. అప్పుడు స్వామివారు బొంగుమూతి పెట్టేసుకుని, ఏమయ్యా అనంతాచార్య, నేను రమ్మంటే రానని చెప్తావా, పైగా నాకేం పనుంది అంటావా అని అడుగుతారు. అన్నాను. అయితే ఏంటి, ఇది నాకు దైవం రామానుజాచార్యుల వారు, మా గురువు గారు ఆయన ఏం చెప్పారో నాకు అదే వేదం, నేను అదే చేస్తాను అని అనంతాచార్యుల వారు చెప్తారు. అయితే నిన్ను ఈ కొండ మీద నుంచి కిందకి పంపించేస్తాను అంటారు. అప్పుడు అనంతాచార్యులు వారు అంటారు, నీవు నాకంటే ముందొచ్చావు, నువ్వు వరాహస్వామి దగ్గర 100 గజాల స్థలం తీసుకున్నావు, నేను నీ తర్వాత వచ్చాను, అంతే కదా, నన్ను నువ్వేం చేస్తావు అంటారు. సరే అని చెప్పేసి, ఇంకా నీకు ఇష్టమైతే వేసుకో లేకపోతే లేదు అని చెప్పేసి ఆ పూలమాలలు తలుపుకున్న గడికి పెట్టేసి కోపంతో వెళ్ళిపోతూ ఉంటారు అనంతాచార్యులు వారు. అప్పుడు మన స్వామివారు కదిలి వస్తారనమాట. ఇక అనంతాచార్యులు వెనకాలే వెళ్తూ ఆయనకి ఎదురుగా వెళ్ళేసి, ఏమయ్యా ఎందుకయ్యా అంత కోపం, నేను ఇష్టం ఎంత ఉందో తెలుసుకుందామని అలా చేశాను, అంతేకాని నువ్వేంటో నాకు తెలియదా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు అనంతాచార్యుల వారిని కౌగిలించుకుంటారు. ఎలా ఉంది, ఏమంటారు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆ అనంతాచార్యుల వారు ఎంత అదృష్టవంతులో కదా, ఆయన ఏం పుణ్యం చేసుకున్నారో. అనంతాచార్యుల వారు ఆదిశేషుడు అంశం, అందుకే అంత పుణ్యం ఆయనకి.